మిత్రులారా, ఈరోజు మనము ఒక గొప్ప శివభక్తురాలి కథ చెప్పుకుందాము. నందిపాడు అనే గ్రామంలో ఆనందవల్లి అనే కోపకాంత ఉండేది. తను ఒక గొప్ప శివభక్తురాలు. ఆమెకు చిన్నప్పటి నుంచి శివుని పట్ల చాలా ప్రేమ ఉంది. ప్రతిరోజు ఆవుకు పాలు పితికిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆ పాలతో కొండపైనున్న శివునికి అభిషేకం చేయమని చెప్పారు. అలా రోజు అభిషేకం చేయడం వల్ల శివుని పట్ల మరింత భక్తిని, ప్రేమను పెంచుకుంది. క్రమంగా ఆమె వివాహ వయస్సుకు చేరుకుంది. తల్లిదండ్రులు ఆమెను వివాహం గురించి అడగగా ఆమె శివుని తప్ప ఇంకెవరిని నేను అంగీకరించను అని చెప్పింది. ఏదో విధంగా తల్లిదండ్రులు ఆమెను సుందరయ్యతో వివాహానికి ఒప్పించారు. సుందరయ్య కూడా చాలా యోగ్యుడు, శివభక్తుడు. అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరి వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా ఆమె శివునికి రోజు అభిషేకం చేస్తూ ఉంది. కొద్ది రోజులకి ఆమె గర్భవతి అయింది. అభిషేకం కోసం పాలకుండతో కొండపైకి ఎక్కడం కష్టం అవడంతో మెట్టుకి పాలకుండ కింద పెడుతూ విశ్రాంతి తీసుకొని కొండపైకి ఎక్కుతుంది. ఆనందవల్లి ఒకరోజు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కాకి వచ్చి కుండను తోసేస్తుంది. దాంతో పాలన్నీ పోయాయి. ఆనందవల్లి చాలా బాధతో ఈ ప్రదేశానికి కాకులు రాకపోతే బాగుంటుంది కదా అని అనుకుంది. ఆమె భక్తికి ఆమె మాటే నిజమై అప్పటి నుండి కాకులు అక్కడికి రావడం లేదు. గర్భం దాల్చిన రోజులు పెరుగుతున్న కొద్దీ ఆనందవల్లికి కొండ ఎక్కడం చాలా కష్టమైంది. దాంతో శివుణ్ణి ఇలా ప్రార్థించింది. శివయ్య, దయచేసి నాతో మా ఇంటికి వస్తావా? ఆనందవల్లి భక్తికి పొంగిపోయిన శివుడు ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. ఆనందవల్లి మీరు ఎలా వస్తారు అని అడుగగా నేను నీ వెంట వస్తాను, నువ్వు దారిలో వెనక్కి తిరిగితే నేను అక్కడే ఆగిపోతాను అని చెప్పాడు. శివుడు ఆనందవల్లిని అనుసరిస్తున్నాడు. ఆయన వెంట పార్వతీదేవి, నందీశ్వరుడు, లక్ష్మీనారాయణులు, ప్రమదగణాలు వేడుకగా వెళ్తున్నారు. ఆ సందడికి ఆనందవల్లి శివుడికిచ్చిన మాటను మర్చిపోయి వెనుకకు తిరిగింది. దాంతో శివుడు అక్కడికక్కడే ఆగిపోయి కూర్చుండిపోయాడు. ఆనందవల్లి చాలా బాధపడి ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి శివునికి సేవ చేసుకోవాలనుకుంది. శివునికి సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోయింది. కొద్ది రోజులకు అక్కడే ఆనందవల్లి మగబిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డను కూడా పట్టించుకోకుండా శివునికి సేవ చేస్తూ ఉండిపోయింది. దాంతో శివుడు పొంగిపోయి ఆనందవల్లికి పుట్టిన శిశువుకి మోక్షం ఇచ్చి తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆనందవల్లికి మరో వరం లభించింది. శివుని దర్శనం కంటే ముందు ఆనందవల్లి అమ్మ దర్శనం చేసుకోవాలి. భక్తితో మాత్రమే కాకుండా ప్రేమతో కూడా భగవంతుడిని చేరవచ్చని ఆనందవల్లి కథ మనకు చెబుతుంది.